నమస్కారం. ఒక లోతైన ప్రయాణానికి మీకు స్వాగతం. ఈ యాత్ర ఏదో బాహ్య తీర్థయాత్ర కాదు, మీ లోపలికి మీరు చేసే ప్రయాణం. ఇది శ్రీమద్భగవద్గీత అనే జ్ఞాన సాగరంలోకి చేసే ఒక వినమ్రమైన ప్రయత్నం. దీని లోతుల్లో కేవలం ఉపదేశాలు కాదు, స్వీయ సత్యమే దాగి ఉంది. మనం ఇక్కడ కేవలం కొన్ని ఆలోచనలను తెలుసుకోవడానికి, వినడానికి లేదా వల్లెవేయడానికి సమావేశం కాలేదు. ఆ శాశ్వత సత్యాల అగ్నిలో మన మనసులోని మాలిన్యాన్ని, మన భ్రమలను, మన భయాలను భస్మం చేసే సంకల్పం తీసుకోవడానికి కలిసాం. ఈ యాత్ర కేవలం శ్రీకృష్ణుని భక్తులుగా మారడానికి కాదు, మనందరిలో సుషుప్తావస్థలో ఉన్న ఆ కృష్ణ చైతన్యాన్ని, ఆ సాక్షి భావాన్ని మనలో మేల్కొల్పడానికి. అందువల్ల ఏదో ఒక ఛానల్కు సబ్స్క్రైబ్ చేసే ముందు మీ లోపలి సత్యాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఒక సత్యం మన హృదయాన్ని తాకినప్పుడు అన్నింటికన్నా పెద్ద గంట మన లోపలే మోగుతుంది. కాబట్టి ఎలాంటి బాహ్య ఆలస్యం లేకుండా మనసులోని కోలాహలాన్ని శాంతపరిచి, ఎక్కడైతే యథార్థ సంగీతం వినిపిస్తుందో ఆ మౌనంలోకి ప్రవేశిద్దాం. మనం ఆలోచనలను కాదు, ఆ ఆలోచన యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు మన జీవితాన్ని దానికి అనుగుణంగా మలచుకోవడానికి ఒక నిజాయితీ గల సంకల్పాన్ని తీసుకుందాం. ఈ యాత్ర బుద్ధి స్థాయిలో కాదు, హృదయ స్థాయిలో జరుగుతుంది. నా దేవుడు ఏ వస్తువును నిరుపయోగంగా సృష్టించడు, కాబట్టి నేను కూడా ఒక ప్రయోజనంతోనే ఉన్నానని నాకు తెలుసు. ఇది ఆత్మ విలువకు, విశ్వ నియమావళిపై నమ్మకానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన సమన్వయం. జీవితంలో నిరాశ, ఆత్మ సందేహం కలిగినప్పుడు మనం పనికిమాలిన వాళ్లమని, తుచ్చమైన వాళ్లమని, విఫలమయ్యామని భావిస్తాం. అలాంటి క్షణాల్లో ఈ ఆలోచన ఒక శక్తివంతమైన టానిక్లా పనిచేస్తుంది. ఈ సృష్టి వెనుక ఒక పరమప్రజ్ఞ, ఒక దైవం, ఒక విశ్వనియమం ఉందని మనం నమ్మితే, ఆయన సృష్టిలో ఏదీ వ్యర్థంగా లేదా ప్రయోజనం లేకుండా ఉండదని కూడా మనం నమ్మాలి. ఒక చిన్న గడ్డిపోచకు కూడా దాని ప్రయోజనం ఉంది, ఒక చిన్న చీమకు కూడా పర్యావరణ వ్యవస్థలో దాని ముఖ్యమైన స్థానం ఉంది. అలాంటప్పుడు చైతన్యవంతుడైన ఒక మనిషిగా నేను ఎలా పనికిమాలిన వాడిని అవుతాను? నాకు ఇప్పుడు కనిపించకపోయినా నాలో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన సామర్థ్యం, ఒక విశేషమైన గుణం, ఏదో ఒక ప్రయోజనం తప్పకుండా దాగి ఉంటుంది. ఈ నమ్మకం మనల్ని న్యూనతాభావం నుండి బయటకు తీసి మన అంతరంగాన్ని శోధించడానికి ప్రేరేపిస్తుంది. మనం ఇతరులతో పోల్చుకోకూడదని ఇది మనకు నేర్పుతుంది. ప్రతి పువ్వుకు దాని స్వంత అందం, దాని స్వంత సువాసన ఉంటాయి. ఒకటి గులాబీ, మరొకటి కమలం, ఇంకొకటి మల్లెపువ్వు. మనం గులాబీగా ఉంటూ కమలాన్ని చూసి అసూయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమై ఉన్నామో దానిలా పూర్తిగా వికసించడమే మన కర్తవ్యం. లోకులు ఏమనుకుంటారో అనే ఒక్క ఆలోచనే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ కలలను నాశనం చేసింది. ఇది సామాజిక కట్టుబాట్లు, ఇతరుల ఆమోదం కోరుకునే బంధనంపై ఒక శక్తివంతమైన దెబ్బ. మనం పుట్టినప్పటి నుండి ఇతరుల ప్రకారం జీవించడం నేర్చుకుంటాం. మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అంతా ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది ఆమోదయోగ్యం, ఏది కాదు అని మనకు నేర్పుతారు. నెమ్మదిగా మనం మన అంతరాత్మ గొంతును, మన సహజ జ్ఞానాన్ని, మన ప్రత్యేకమైన కలలను అణచివేయడం నేర్చుకుంటాం. మనం ఏదైనా కొత్త పని చేసే ముందు లోకులు ఏమనుకుంటారు? నన్ను చూసి నవ్వుతారా? నన్ను తిరస్కరిస్తారా అని ఆలోచిస్తాం. ఈ భయం మనం స్వచ్ఛందంగా బందీలయ్యే ఒక అదృశ్య కారాగారం లాంటిది. లెక్కలేనంత మంది కళాకారులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సాధకులు కేవలం ఈ భయం వల్లే తమ మార్గంలో ముందుకు సాగలేకపోయారు. జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్లు, సత్యం అనేది మార్గం లేని ప్రదేశం. ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్. దాన్ని చేరుకోవడానికి మీరు గుంపుచే నిర్మించబడిన రాజమార్గాలను వదిలి మీ కాలిబాటను మీరే నిర్మించుకోవాలి. మీరు గుంపు నుండి వేరుగా నడిచినప్పుడు ప్రజలు ఏదో ఒకటి అనడం ఖాయం. వారు మీపై రాళ్లు కూడా విసరవచ్చు. కానీ మీరు మీ కలకు, మీ సత్యానికి కట్టుబడి ఉంటే మీరు ఈ ధైర్యాన్ని పెంపొందించుకోవలసిందే. ఏ రోజు అయితే మీరు లోకులు ఏమనుకుంటారో అనే భయం నుండి విముక్తులవుతారో ఆ రోజే మీరు నిజమైన స్వేచ్ఛను రుచి చూస్తారు. మీ కలలను సాకారం చేసుకునే దిశగా మొదటి, అతి ముఖ్యమైన అడుగు వేస్తారు.
ఎగరడంలో తప్పులేదు, కానీ భూమి స్పష్టంగా కనిపించేంత ఎత్తుకే ఎగరాలి. ఇది ఆశయానికి, వాస్తవికతకు మధ్య సమతుల్యతను తెలిపే ఒక అందమైన రూపకం. ఆశయం జీవితంలో పురోగతికి అవసరం. అది మనల్ని మరింత ఉన్నతంగా ఎదగడానికి ప్రేరేపిస్తుంది. కానీ ఆశయం అహంకారంతో కలిసినప్పుడు అది మనల్ని వాస్తవికత నుండి దూరం చేస్తుంది. మనం మన సామర్థ్యాలను, పరిమితులను మరచి గాలిలో మేడలు కట్టడం మొదలు పెడతాం. ఇక్కడ భూమి మన వాస్తవికతకు, మన మూలాలకు, మన విలువలకు, మన పరిమితులకు ప్రతీక. మన ఎగరుడు మన భూమితో ముడిపడి ఉన్నంతవరకు అది ఆరోగ్యకరమైనదే. అంటే మనం పెద్ద కలలు కనాలి, కానీ అదే సమయంలో మన ప్రస్తుత స్థితిని వాస్తవికంగా అంచనా వేసుకోవాలి. మనం మన సామర్థ్యాలను తెలుసుకుని వాటిని నెమ్మదిగా అభివృద్ధి చేసుకోవాలి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన విలువలను మరువకూడదు. తన భూమితో సంబంధం తెంచుకున్న వ్యక్తి పతనం ఖాయం. అతను మైనపు రెక్కలతో సూర్యునికి చాలా దగ్గరగా ఎగిరి సముద్రంలో పడిపోయిన ఇకారస్ లాగా అవుతాడు. ఒక నిజమైన యోగి లేదా కర్మయోగి ఆకాశమంత ఉన్నతమైన చైతన్యాన్ని కలిగి ఉంటాడు, కానీ అతని పాదాలు భూమి వలె దృఢంగా పాతుకుని ఉంటాయి. అతను కలను, వాస్తవికతను రెండింటినీ ఒకేసారి సమన్వయం చేసుకుంటాడు. జీవితంలోని అనంతమైన అవకాశాలపై నమ్మకమే ఆశావాదానికి మూలం. జీవితం ఎంత కష్టంగా అనిపించినా మీరు ఎప్పుడూ ఏదో ఒకటి చేయగలరు, విజయం సాధించగలరు. ఈ ఆలోచన మనల్ని నిష్క్రియాపరత్వం, నిరాశావాదం అనే గోతిలో పడకుండా కాపాడుతుంది. పరిస్థితులు తరచుగా మన నియంత్రణలో ఉండవు. మనం అనారోగ్యం, నష్టం లేదా అన్యాయానికి గురికావచ్చు. ఆ క్షణాల్లో మనం పూర్తిగా నిస్సహాయులమని భావించడం సహజం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా మన నియంత్రణలో ఉండే ఏదో ఒక చిన్న విషయం ఎప్పుడూ ఉంటుందని తెలుసుకుంటాం. మన దృక్పథం, మన ప్రతిస్పందన, మన ఒక చిన్న అడుగు. బహుశా మనం మొత్తం వరదను ఆపలేకపోవచ్చు, కానీ ఒక చిన్న గడ్డిపోచను పట్టుకుని మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా. ఇక్కడ విజయం అంటే కేవలం ఏదో పెద్ద బాహ్య లక్ష్యాన్ని సాధించడం మాత్రమే కాదు. ఆ కష్ట పరిస్థితుల్లో కూడా మన సమతుల్యతను కాపాడుకోవడం, మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఉండటం, ఓటమిని అంగీకరించకపోవడం, ఇదే దానికదే ఒక పెద్ద విజయం. ప్రతి చిన్న సానుకూల అడుగు, ప్రతి చిన్న ఆశాకిరణం విజయానికి వేసిన ఒక అడుగు. మనిషి ఆత్మలో అణగారిన శక్తి ఉంది. ఆ శక్తిపై మనం నమ్మకం ఉంచి ప్రయత్నం చేయడం ఆపనంత వరకు మనం ఓడిపోము. నువ్వు చేయలేవని జనాలు చెప్పే పనిని చేసి చూపించడంలోనే జీవితంలో అతిపెద్ద ఆనందం ఉంది. ఇది మానసికంగా చాలా నిజం. ప్రజలు మన సామర్థ్యాలను శంకించినప్పుడు వారు తెలియకుండానే మన అహంకారానికి ఒక సవాలు విసురుతారు. ఈ సవాలును స్వీకరించి దాన్ని అధిగమించడం మనకు ఒక లోతైన సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఇది కేవలం ఇతరులు చెప్పింది తప్పని నిరూపించడంలోని ఆనందం కాదు, ఇది మన పరిమితులను అతిక్రమించడంలోని ఆనందం. నేను లేదా ఇతరులు నా గురించి అనుకున్న దానికంటే నేను ఎంతో గొప్పవాడినని తెలుసుకోవడంలోని ఆనందం. ప్రతి గొప్ప విజయం వెనుక ఇదే కథ దాగి ఉంటుంది. మనిషి ఎగరలేడని ప్రజలు రైట్ సోదరులతో అన్నారు. అతను బల్బును తయారు చేయలేడని ఎడిసన్తో అన్నారు. వీరంతా ఆ ప్రతికూల భవిష్యవాణిలను ఒక ప్రేరణగా తీసుకున్నారు. వారు తమ శక్తిని ఇతరులతో వాదించడంలో కాకుండా తమ పనిని నిరూపించడంలో పెట్టారు. ఇతరుల ప్రతికూలతను మనపై ఆధిపత్యం చెలాయించనివ్వకూడదని ఇది మనకు నేర్పుతుంది. దాన్ని ఒక ఇంధనంగా ఉపయోగించుకోవాలి. అది మిమ్మల్ని మరింత దృఢ సంకల్పంతో మీ లక్ష్యం వైపు నడిపించాలి. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పుడు మీరు మీకోసం ఒక కొత్త వాస్తవికతను నిర్మించడమే కాకుండా ఇతరుల కోసం కూడా అవకాశాల కొత్త ద్వారాలను తెరుస్తారు. సమర్థవంతంగా జీవించడానికి అవసరమైన పూర్వషరతులు ఈ 3 సూత్రాలలో అందంగా సంగ్రహించబడ్డాయి. మీరు ఎవరితోనైనా ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా వినడం నేర్చుకోండి. మీరు ఏదైనా వ్రాయాలనుకుంటే ముందుగా అర్థం చేసుకోవడం నేర్చుకోండి. మీరు ఏదైనా ఖర్చు చేయాలనుకుంటే ముందుగా సంపాదించడం నేర్చుకోండి. ఇది జీవితంలోని 3 ముఖ్యమైన రంగాలలో సంభాషణ, జ్ఞానం మరియు ఆర్థికం, సమతుల్యత మరియు క్రమం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది.
చాలామంది చెప్పాలనుకుంటారు, కానీ వినడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే మన సంభాషణలు తరచుగా సంభాషణారాహిత్యంలోకి మారిపోతాయి. నిజమైన వినడం అంటే కేవలం పదాలను వినడం కాదు, ఎదుటివారి భావాలను, చెప్పని మాటలను కూడా అర్థం చేసుకోవడం. మీరు లోతుగా విన్నప్పుడు మీరు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తారు, అప్పుడే మీ మాట కూడా గౌరవంగా వినబడుతుంది. అదేవిధంగా చాలామంది వ్రాయాలని లేదా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటారు, కానీ అర్థం చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. లోతైన అవగాహన లేకుండా వ్రాసిన వ్యాసం లేదా ఇచ్చిన అభిప్రాయం ఉపరితలంగా, తప్పుదారి పట్టించేదిగా ఉంటుంది. నిజమైన అర్థం చేసుకోవడం అంటే కేవలం వాస్తవాలను తెలుసుకోవడం కాదు, విషయం యొక్క వివిధ కోణాలను, దాని మర్మాన్ని సాక్షాత్కారం చేసుకోవడం. ఇక చివరగా, ప్రతి ఒక్కరూ ఖర్చు చేయాలని, వినియోగించుకోవాలని కోరుకుంటారు, కానీ సంపాదించడం, సృష్టించడం ఎవరూ కోరుకోరు. సంపాదించకుండా ఖర్చు చేయడం పరాన్న జీవితానికి, అప్పులకు దారితీస్తుంది. నిజమైన సంపాదన అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, మీ కష్టం, మీ నైపుణ్యం, మీ సృజనాత్మకతతో సమాజానికి విలువను జోడించడం. ఈ 3 సూత్రాలు మనల్ని వినియోగదారుడి నుండి సృష్టికర్తగా మారడానికి ప్రేరేపిస్తాయి. ఈ రోజుల్లో సంబంధాలు ప్రొద్దుతిరుగుడు పువ్వుల్లా తయారయ్యాయి. ఎటువైపు ఎక్కువ ప్రయోజనం ఉంటే అటువైపే తిరుగుతున్నాయి. ఇది ఆధునిక సమాజంలో పెరుగుతున్న అవకాశవాదంపై ఒక ఖచ్చితమైన, హృద్యమైన వ్యాఖ్య. ప్రొద్దుతిరుగుడు పువ్వు తన ప్రకృతికి కట్టుబడి ఉంటుంది, అది తన జీవనాధారమైన సూర్యరశ్మి వైపు తిరుగుతుంది. కాని మనిషి ప్రొద్దుతిరుగుడు పువ్వులా ప్రవర్తించడం ప్రారంభించినప్పుడు, అది అతని చైతన్య పతనానికి సంకేతం. అంటే అతను తన సంబంధాలను ప్రేమ, విశ్వాసంపై కాకుండా లాభం, అవకాశంపై ఆధారపరుచుకున్నాడు. అతను శక్తిమంతుడైన, తనకు ఏదైనా ప్రయోజనం చేకూర్చగల వ్యక్తితో కలుస్తాడు. ఆ వ్యక్తి శక్తి తగ్గగానే లేదా మరెక్కడైనా ఎక్కువ లాభం కనిపించగానే అతను తన దిశను మార్చుకుంటాడు. అలాంటి సంబంధాలు బోలుగా ఉంటాయి, వాటిలో ఏ లోతు, స్థిరత్వం ఉండదు. అవి మనల్ని మరింత ఒంటరిగా, అభద్రతాభావంతో ఉండేలా చేస్తాయి. ఈ వాస్తవాన్ని చూసి మనం చెందకూడదు, వివేకంతో పనిచేయాలి. ఇలాంటి అవకాశవాద సంబంధాల గుంపులో ఒక్క నిజమైన, నిస్వార్థమైన, విశ్వాసపాత్రమైన సంబంధం దొరికినా అది ఒక అమూల్యమైన నిధి లాంటిదని మనం అర్థం చేసుకోవాలి. మనం అలాంటి సంబంధాలను గుర్తించి వాటిని కాపాడుకోవాలి. మరియు మనం కూడా ప్రొద్దుతిరుగుడు పువ్వులా కాకుండా ప్రతి కాలంలోనూ స్థిరంగా నిలబడి, ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ తన నీడను, ఫలాలను ఇచ్చే ఒక పెద్ద వృక్షంలా మారడానికి ప్రయత్నించాలి. ఏ నోట్బుక్పై అయితే అన్ని సబ్జెక్టులను మోసే బాధ్యత ఉంటుందో అదే తరచుగా రఫ్ నోట్బుక్ అయిపోతుంది. కుటుంబంలో బాధ్యత గల వ్యక్తి పరిస్థితి కూడా ఇంతే. ఇది తరచుగా కుటుంబాలు, సమాజాలలో కనిపించే ఒక హృదయ విదారకమైన ఉపమానం. ఏ వ్యక్తి అయితే అత్యంత బాధ్యతాయుతంగా ఉంటాడో, అందరి గురించి చింతిస్తాడో, అందరి భారాన్ని మోస్తాడో, అతన్ని తరచుగా ప్రజలు తేలిగ్గా తీసుకుంటారు, టేకెన్ ఫార్ గ్రాంటెడ్. అతని భావాలకు, అతని అవసరాలకు, అతని విశ్రాంతికి ఎవరూ విలువ ఇవ్వరు. ఇది అతని కర్తవ్యమేనని ప్రజలు అనుకుంటారు. అతను అందరి ఫెయిర్ కాపీలను చక్కదిద్దే క్రమంలో తానే ఒక రఫ్ కాపీగా మిగిలిపోతాడు. దానిపై ప్రతి ఒక్కరూ తమ సమస్యలను, ఆశలను వ్రాస్తారు, కానీ దాన్ని ఎవరూ భద్రంగా దాచుకోరు. మీరు కుటుంబంలో ఆ బాధ్యత గల వ్యక్తి అయితే మీరు 2 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది, ఇవ్వడం నేర్చుకోండి, కానీ మీ పరిమితులను కూడా తెలుసుకోండి. ఇతరులకు సహాయం చేయండి, కానీ ఆత్మత్యాగం చేసేంతగా కాదు. మీ కోసం కూడా సమయం కేటాయించడం, మీ భావాలను గౌరవించడం స్వార్థం కాదు, ఆత్మరక్షణ. మీరే కుప్పకూలిపోతే ఇతరులను ఎలా నిలబెడతారు? రెండవది, మీ కుటుంబంలో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారి పట్ల మీ కృతజ్ఞతను వ్యక్తం చేయడం నేర్చుకోండి. వారి సేవను గుర్తించి వారి భారాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అతను ఒక రఫ్ కాపీ కాదు, ఆ కుటుంబం అనే పుస్తకాన్ని కలిపి ఉంచే అట్ట అని అతనికి తెలిసేలా చేయండి. క్షమ యొక్క పరిమితులపై ఇది చాలా ఆచరణాత్మకమైన, ముఖ్యమైన అంతర్దృష్టి. క్షమించాలని ప్రజలు అంటారు, కానీ మనిషి చేసిన తప్పులను క్షమించాలి, అంతేగాని కుయుక్తులను కాదు. క్షమ ఒక గొప్ప ఆధ్యాత్మిక గుణం,
కానీ దాన్ని గుడ్డిగా అమలు చేయలేము. తప్పుకు కుయుక్తికి మధ్య ప్రాథమికమైన తేడా ఉంది. తప్పు తెలియకుండా జరుగుతుంది, అజ్ఞానం లేదా బలహీనత వల్ల జరుగుతుంది. దాని వెనుక ఇతరులకు హాని కలిగించాలనే చేతనపూర్వక ఉద్దేశ్యం ఉండదు. అలాంటి తప్పులను క్షమించాలి, ఎందుకంటే మనమందరం తప్పులు చేస్తాం. క్షమ మనల్ని గతం యొక్క భారం నుండి విముక్తి చేస్తుంది. కానీ కుయుక్తి లేదా మోసం ఒక చేతనపూర్వక ప్రణాళికాబద్ధమైన చర్య. దాని ఉద్దేశ్యమే ఇతరులను మోసం చేయడం, వారిని దోచుకోవడం లేదా వారికి హాని కలిగించడం. ఇది వ్యక్తిత్వ వికృతికి సంకేతం. అలాంటి కుయుక్తిని క్షమించడం అంటే ఆ ప్రవర్తనను ప్రోత్సహించడం, పదే పదే అదే మోసానికి గురికావడానికి మనల్ని మనం సిద్ధంగా ఉంచడం. ఇక్కడ క్షమించడం అంటే ఆ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం లేదా మనసులో ద్వేషం పెంచుకోవడం కాదు. ద్వేషం పెంచుకోవడం మనకే హానికరం. ఇక్కడ క్షమించడం అంటే ఆ సంఘటన నుండి నేర్చుకున్న పాఠాన్ని గుర్తుంచుకుని ఆ వ్యక్తి నుండి సురక్షితమైన దూరం పాటించడం. మనం అతన్ని అతని కర్మలకు వదిలేస్తాం, కానీ మళ్లీ మనకు హాని కలిగించే అవకాశం ఇవ్వం. ఇది మూర్ఖత్వం కాదు, తెలివితేటలు. మన మనసు నుండి అతని పట్ల ద్వేషాన్ని తొలగించడం మన శాంతికి అవసరం, కానీ అతని కుయుక్తిని మరచిపోవడం మన భద్రతకు ప్రమాదకరం. శ్రీకృష్ణుని జీవన తత్వం కర్మ యొక్క దివ్యానందంపై కేంద్రీకృతమై ఉంది. జీవితంలోని నిజమైన ఆనందం నిష్క్రియాపరత్వంలో లేదా కేవలం భోగ విలాసాలలో లేదు. అది స్వధర్మ పాలనలో, తన కర్తవ్యాలను నిర్వర్తించడంలో ఉంది. కానీ ఈ ఆనందం మనం కర్మను అహంకారం, ఫలాపేక్షల నుండి విముక్తులై చేసినప్పుడే సాధ్యమవుతుంది. మనం కర్మను ఒక యజ్ఞ భావనతో, ఒక సమర్పణ భావంతో చేసినప్పుడు కర్మ మనల్ని బంధించదు, విముక్తి చేస్తుంది. ఆత్మ సంతృప్తే నిజమైన సుఖం, అది బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు. ఇది ఒక అంతర్గత స్థితి. మన జీవితం మన నిజమైన స్వభావంతో, స్వధర్మంతో అనుసంధానమైనప్పుడు ఇది లభిస్తుంది. ఒక సైనికుడు వీరత్వంతో పోరాడినప్పుడు, ఒక తల్లి ప్రేమతో తన బిడ్డను పెంచినప్పుడు, ఒక కళాకారుడు తన కళలో మునిగిపోయినప్పుడు వారంతా తమ తమ స్వధర్మాలను పాటిస్తున్నారు. ఈ ప్రక్రియలో వారికి లభించే లోతైన సంతృప్తే నిజమైన సుఖం, అదే జీవితంలోని అసలు ఆనందం. భయం యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే భయమే మన అతిపెద్ద కారాగారం. మనం మన భయాన్ని ఎదుర్కొన్నప్పుడే అది మనం అనుకున్నంత పెద్దది కాదని మనకు తెలుస్తుంది. భయానికి అసలైన నివాసం మన ఆలోచనలో, మన కల్పనలో ఉంటుంది. మనం భవిష్యత్తులో జరగబోయే ఏదో అప్రియమైన సంఘటనను ఊహించుకుని వర్తమానంలోనే భయపడటం మొదలుపెడతాం. ఇది ఒక తాడును చూసి పాము అనుకోవడం లాంటిది. మనం దూరం నుండి భయపడుతున్నంత కాలం అది పాముగానే ఉంటుంది. కాని మనం ధైర్యం చేసి ఎరుక అనే దీపాన్ని తీసుకుని దాని దగ్గరకు వెళ్ళినప్పుడు అది కేవలం ఒక తాడు అని మనకు తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం, ఎరుక అనేవే భయం అనే చీకటిని తొలగించే దీపాలు. ఆత్మవిశ్వాసం మన సామర్థ్యాలపై నమ్మకాన్ని ఇస్తుంది. ఎరుక మనకు యథార్థాన్ని ఉన్నట్లుగా, కల్పనల రంగులు లేకుండా చూసే శక్తిని ఇస్తుంది. మనం భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఆ భయాన్ని జయించడమే కాకుండా ఆ భయం కంటే ఎంతో పెద్దదైన మన అంతర్గత శక్తిని కూడా కనుగొంటాం. జీవితంలో మార్పు చక్రం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ప్రతి కష్టకాలం తర్వాత ఒక మంచి కాలం వస్తుంది. ఇది ఒక ధ్రువ సత్యం, దీన్ని మనం నిరాశ క్షణాలలో గుర్తుంచుకోవాలి. ప్రకృతిలో ప్రతీదీ చక్రీయమే. పగలు తర్వాత రాత్రి, వేసవి తర్వాత శీతాకాలం, ఆకురాలు కాలం తర్వాత వసంతం. అదేవిధంగా మన జీవితంలో కూడా సుఖ దుఃఖాలు, జయాపజయాల చక్రం తిరుగుతూ ఉంటుంది. ఏ పరిస్థితి శాశ్వతం కాదు. కష్టకాలం ఒక కుండపోత వర్షం లాంటిది. అది మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది, మన ప్రణాళికలను అడ్డుకుంటుంది. కాని ఇదే వర్షం ఎండిన భూమికి అమృతం కూడా. ఇది భూమిని శుభ్రపరుస్తుంది, దానికి కొత్త శక్తిని ఇస్తుంది. వర్షం తర్వాతే ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అది ఆశ, కొత్త అవకాశాలకు ప్రతీక. కష్టకాలం కూడా మన జీవితానికి ఇదే పని చేస్తుంది. అది మన అహంకారాన్ని కడిగేస్తుంది, మనకు ఓర్పు, సహనం నేర్పుతుంది, మన నిజమైన మిత్రులను గుర్తింపజేస్తుంది,
జీవితంలోని లోతైన సత్యాల పట్ల మనల్ని మరింత సున్నితంగా చేస్తుంది. ఇది మన జీవితానికి ఒక కొత్త, మరింత పరిపక్వమైన దిశను ఇవ్వడానికి వస్తుంది. కావలసిందల్లా ఓర్పు, విశ్వాసంతో ఆ వర్షం ఆగిపోవడానికి వేచి ఉండటమే. సత్యం, ధర్మం మార్గమే పరమ కళ్యాణ మార్గం, అది ఎంత కష్టంగా అనిపించినా సరే. నిజం మార్గం కఠినంగా ఉండవచ్చు, కానీ అది ఎప్పటికీ సరైనదే. అబద్ధం ఎంత ఆకర్షణీయంగా కనిపించినా అది చివరికి మనకు నష్టాన్నే కలిగిస్తుంది. మహాభారత యుద్ధం మొత్తం ఈ ఒక్క సత్యాన్ని స్థాపించడానికే జరిగింది. పాండవుల మార్గం సత్యం, ధర్మంతో కూడుకున్నది, అది కష్టాలు, ఇబ్బందులతో నిండి ఉంది. కౌరవుల మార్గం అసత్యం, అధర్మంతో కూడుకున్నది, అది తాత్కాలికంగా అధికారాన్ని, సుఖాన్ని ఇచ్చేదిగా కనిపించింది. కాని చివరికి విజయం సత్యానిదే అయ్యింది. అబద్ధం ఒక షార్ట్ కట్ లాంటిది, అది మనల్ని గమ్యానికి త్వరగా చేరుస్తుందనే భ్రమను కలిగిస్తుంది, కాని తరచుగా మనల్ని ఏదో ఒక లోయలో పడవేస్తుంది. అబద్ధం చెప్పడానికి మనం మరో 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మనం మనమే అల్లుకున్న వలలో చిక్కుకుపోతాం. మన మనసు ఎప్పుడూ భయంతో, అశాంతితో ఉంటుంది. దీనికి విరుద్ధంగా సత్యంతో నడిచే వ్యక్తికి బహుశా కష్టాలు ఎదురవ్వచ్చు, కానీ అతని మనసు నిర్భయంగా, శాంతంగా ఉంటుంది. అతను ఏమీ దాచాల్సిన అవసరం ఉండదు. సత్యమే అతని అతిపెద్ద కవచం. చివరికి సత్యమే మనకు నిజమైన స్వేచ్ఛను, శాశ్వతమైన శాంతిని అందిస్తుంది. ఎవరైతే మోహం, భయం నుండి విముక్తుడై తన కర్మలను చేస్తాడో అతడే నిజమైన అర్థంలో ముక్తుడవుతాడు. ఇది గీతాసారానికి మరో అందమైన ప్రతిపాదన. ముక్తి అంటే కేవలం మరణం తర్వాత మోక్షం పొందడం కాదు, బ్రతికుండగానే జీవిత బంధాల నుండి స్వతంత్రులు కావడం. దీన్నే జీవన్ముక్తి అంటారు. మన 2 అతిపెద్ద బంధాలు మోహం, భయం. మోహం మనల్ని గతంతో బంధిస్తుంది, మనకు ప్రియమైన వస్తువులతో బంధిస్తుంది. మనం వాటిని కోల్పోతామని భయపడతాం. భయం మనల్ని భవిష్యత్తుతో బంధిస్తుంది, మనం జరగకూడదని కోరుకునే విషయాలతో బంధిస్తుంది. మనం వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ రెండింటి మధ్య మనం వర్తమాన క్షణాన్ని కోల్పోతాం. వివేకం, ధ్యానం ద్వారా ప్రతిదీ అనిత్యం, మార్పు చెందేదే అని తెలుసుకున్న వ్యక్తికి మోహం దానంతటా అదే తగ్గిపోతుంది. మోహం తగ్గినప్పుడు కోల్పోతామనే భయం కూడా తొలగిపోతుంది. వ్యక్తి ఈ మోహం, భయం నుండి విముక్తుడై కేవలం తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం ఎలాంటి ఆసక్తి లేదా ద్వేషం లేకుండా కర్మ చేసినప్పుడు ఆ కర్మ అతన్ని బంధించదు. అతను కర్మ చేస్తూ కూడా అకర్తగా ఉంటాడు. అతని ఆత్మ స్వతంత్రంగా, శాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఇదే నిజమైన ముక్తి. ఇది మనకు ఈ జీవితంలో, ఈ క్షణంలోనే అందుబాటులో ఉంటుంది. ఇతరులను క్షమించడం నిజానికి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ఒక అందమైన మార్గం. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనం మనసులో ఆ వ్యక్తి పట్ల కోపం, ద్వేషం, ప్రతీకారం అనే బరువైన మూటను మోయడం మొదలు పెడతాం. ఈ భారం మనల్ని రాత్రింబవళ్ళు అలసిపోయేలా చేస్తుంది, మన శాంతిని హరిస్తుంది, మన హృదయాన్ని కఠినంగా చేస్తుంది. మనం ఆ వ్యక్తిని శిక్షించాలనుకుంటాం, కానీ తెలియకుండానే మనల్ని మనమే శిక్షించుకుంటుంటాం. క్షమించడం అంటే వారు చేసిన తప్పును మనం సమర్థిస్తున్నామని కాదు, దాన్ని మనం మరచిపోవాలని కూడా కాదు. దాని సరళమైన అర్థం మనం ఆ భారాన్ని కింద పెట్టాలని నిర్ణయించుకోవడం. మనం ఆ వ్యక్తిని అతని ప్రతికూలతతో వదిలేసి ఆ భావోద్వేగ విషం నుండి మనల్ని మనం విముక్తం చేసుకుంటాం. ఇది మన స్వంత శ్రేయస్సు కోసం తీసుకునే ఒక చేతనపూర్వక నిర్ణయం. మనం ఎవరినైనా క్షమించినప్పుడు మనలోని తొలగిపోయి అక్కడ కరుణ, శాంతికి చోటు ఏర్పడుతుంది. ఇది మన అతిపెద్ద బలాలలో ఒకటి, ఎందుకంటే ఇది మనల్ని గతం యొక్క ఖైదీలుగా మారకుండా కాపాడుతుంది, వర్తమానంలో పూర్తిగా జీవించే స్వేచ్ఛను ఇస్తుంది. జీవితంలోని ప్రతి పరిస్థితి ఒక గురువు, అది మనకు ఏదో ఒక కొత్త పాఠం నేర్పడానికి వస్తుంది. మనం ఈ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడు మనం కష్టాలను ఒక భారంగా కాకుండా ఒక అవకాశంగా చూడటం మొదలు పెడతాం. కమ్మరి బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో కాల్చినట్లు జీవితం మనల్ని కష్టాల కొలిమిలో కాల్చి మన వ్యక్తిత్వాన్ని దృఢంగా, శుద్ధంగా చేస్తుంది. సంఘర్షణ మనలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొల్పుతుంది.
మనం సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నప్పుడు మన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించం. కానీ ఏదైనా సవాలు ఎదురైనప్పుడు మనం మనలో నుండి కొత్త శక్తిని, కొత్త అవగాహనను, కొత్త ధైర్యాన్ని వెతకవలసి వస్తుంది. ఈ సంఘర్షణ మనల్ని మరింత వినయవంతులుగా, మరింత సహనశీలురుగా, మరింత తెలివైన వారిగా చేస్తుంది. మనం అధిగమించే ప్రతి సవాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందువల్ల కష్టం ఎదురైనప్పుడు దాని నుండి పారిపోకండి. దాన్ని మీకో పరీక్షగా భావించి పూర్తి ధైర్యంతో ఎదుర్కోండి. ఈ ప్రక్రియలో మీరు మునుపటి కంటే చాలా బలంగా, ఉత్తమమైన వ్యక్తిగా ఎదుగుతారని మీరు కనుగొంటారు. విజయం అనేది ఒక నెమ్మదైన, ఓపికతో కూడిన ప్రయాణం. ఇది తక్షణ సంఘటన కాదు. ఎవరైతే తన కలల కోసం నిరంతరం ప్రయత్నిస్తారో వారే వాటిని సాధించగలరు. మనం తరచుగా విజయవంతమైన వ్యక్తుల తుది విజయాన్ని చూస్తాం, కానీ దాని వెనుక ఉన్న సంవత్సరాల అలుపెరగని శ్రమను, లెక్కలేనన్ని వైఫల్యాలను, ఓర్పును చూడము. ప్రతి గొప్ప విజయం వెనుక నిరంతర ప్రయత్నం అనే సూత్రం పనిచేస్తుంది. నీటి చుక్కలు ఒక్కొక్కటిగా నిరంతరం ఒకే చోట పడి రాయిని కూడా తొలిచినట్లు మన నిరంతర చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద పెద్ద అడ్డంకులను అధిగమించగలవు. ఈ ప్రయాణంలో ఓర్పు, ఆత్మవిశ్వాసం రెండు అతి పెద్ద తోడుగా ఉంటాయి. ఫలితాలు కనిపించినప్పుడు ఓర్పు మనల్ని నిలబెడుతుంది. వైఫల్యాలతో చుట్టుముట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మనల్ని పైకి లేపుతుంది. కలలు కనడం విత్తనాలు నాటడం లాంటిది. నిరంతరం ప్రయత్నించడం దానికి నీరు పోసి ఎరువు వేయడం లాంటిది. ఓపికగా వేచి ఉండటం అది చెట్టుగా పెరిగి ఫలాలను ఇవ్వడానికి సమయం ఇవ్వడం లాంటిది. ఏ రైతు అయితే అసహనంతో ప్రతిరోజు మొక్కను పీకి వేర్లు ఎంత పెరిగాయో చూస్తాడో అతని మొక్క ఎప్పటికీ పెరగదు. కాబట్టి మీ కలల పట్ల నిజాయితీగా ఉండండి. నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. సరైన సమయంలో ఫలాలు అందుకోవడానికి ఓపికగా వేచి ఉండండి. అహంకారమే మనిషికి అతిపెద్ద శత్రువు, ఎందుకంటే అది మనల్ని సత్యాన్ని చూడకుండా అడ్డుకుంటుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లు, వ్యక్తి అహంకారాన్ని త్యజించి తన కర్తవ్యాలను నిర్వర్తించినప్పుడే అతను నిజమైన జ్ఞానాన్ని, శాంతిని అనుభవిస్తాడు. అహంకారం అంటే ఏమిటి? ఇది నేను, నాది అనే భావన. నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనసును, నేను ఈ పదవిని, నేను ఈ ఆస్తిని, ఇదంతా అహంకారం యొక్క ఆట. ఇది మనల్ని ఇతరుల నుండి వేరుగా, శ్రేష్ఠులుగా ఉన్నామనే భ్రమను కలిగిస్తుంది. ఇదే అన్ని సంఘర్షణలకు, అసూయకు, దుఃఖాలకు మూలం. మనం అహంకారంతో ప్రేరేపించబడి కర్మ చేసినప్పుడు మనం ఎల్లప్పుడూ ఫలం గురించి చింతిస్తాం, ఎందుకంటే ఆ ఫలంతో మన అహంకారాన్ని పోషించుకోవాలనుకుంటాం. కానీ మనం కేవలం ఒక ఉపకరణం, ఒక మాధ్యమం మాత్రమే. కర్మ చేసే శక్తి వేరే ఉందని మనం అర్థం చేసుకున్నప్పుడు మన అహంకారం కరిగిపోతుంది. మనం వినయంతో నిండిపోతాం. అప్పుడు మనం మన కర్తవ్యాలను ఒక సేవగా, ఒక పూజగా చేస్తాం. ఈ నిష్కామ భావంతో చేసిన కర్మ మనల్ని బంధించదు, బదులుగా శాంతి, జ్ఞానం యొక్క అనుభవంతో మనల్ని నింపుతుంది. అహంకార త్యాగమే ఆధ్యాత్మిక జీవిత సారం. ప్రతి మనిషిలోనూ ఒక విత్తనంలో వలె అనంతమైన అవకాశాలు దాగి ఉన్నాయి. ఒక చిన్న విత్తనం తనలో ఒక పెద్ద వృక్షంగా మారే పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దానికి కేవలం సరైన మట్టి, నీరు, సూర్యరశ్మి కావాలి. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ గొప్పవాడిగా మారడానికి, తన అత్యున్నత స్వరూపాన్ని ప్రకటించడానికి పూర్తి సామర్థ్యం ఉంది. మన పరిమితులు తరచుగా మనమే సృష్టించుకున్నవి. మన ఆలోచనలు, నమ్మకాల పరిమితులు. నేను ఇంతే చేయగలను అని మనం అనుకుంటాం. శ్రమ, ఆత్మవిశ్వాసం అనేవి మనలో దాగి ఉన్న ఈ అవకాశాలను అభివృద్ధి చేసే పోషకాలు. శ్రమ మనకు నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం మనకు ప్రయత్నించే ధైర్యాన్ని ఇస్తుంది. మనం మనమే గీసుకున్న హద్దులను సవాలు చేసి వాటికి అతీతంగా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు మనల్ని మనమే ఆశ్చర్యపరుచుకుంటాం. మనం అనుకున్న దానికంటే ఎంతో ఎక్కువ చేయగలమని మనం కనుగొంటాం. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఒక పూర్తి అడవిని దాచుకున్న విత్తనం లాంటివారు. కేవలం మీపై మీరు నమ్మకం ఉంచండి. సరైన దిశలో శ్రమిస్తూ ఉండండి. శ్రీకృష్ణుడు అంటారు, మనిషికి ఉన్న అతిపెద్ద బలం అతని నమ్మకం.
మీరు మీపై మీరు నమ్మకం ఉంచినప్పుడు ఏ లక్ష్యమూ అసాధ్యం కాదు. ఈ నమ్మకం కేవలం ఒక సానుకూల ఆలోచన కాదు, ఇది ఒక లోతైన అంతర్గత ప్రతీతి. ఈ నమ్మకం 2 స్థాయిలలో పనిచేస్తుంది. మొదటిది మన స్వంత సామర్థ్యాలపై నమ్మకం. ఇది మనకు ప్రయత్నించడానికి, రిస్క్ తీసుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. రెండవది మరింత లోతైనది, ఉనికి యొక్క వ్యవస్థపై నమ్మకం. దీన్ని మనం దేవునిపై నమ్మకం అని కూడా అనవచ్చు. మన స్వంత సామర్థ్యాలు పనిచేయనప్పుడు ఈ నమ్మకం మనల్ని నిలబెడుతుంది. ఏది జరిగినా అది ఒక పెద్ద ప్రణాళికలో భాగమని, చివరికి మన మంచికే జరుగుతుందనే భరోసాను ఇస్తుంది. ఈ 2 నమ్మకాలు కలిసినప్పుడు ఆత్మవిశ్వాసం, పరమాత్మపై విశ్వాసం, వ్యక్తి అజేయుడవుతాడు. అతను విజయం సాధించినప్పుడు అహంకరించడు, విఫలమైనప్పుడు నిరాశపడడు. అతను తన ఉత్తమ ప్రయత్నం చేస్తున్నానని, మిగిలినది ఉనికికి వదిలేస్తానని అతనికి తెలుసు. ఇదే అతని నిజమైన శక్తి. ఇది అతన్ని జీవితంలోని ప్రతి ఎత్తుపల్లంలోనూ శాంతంగా, స్థిరంగా ఉంచుతుంది. మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుంది. ఇది అంగీకరించడానికి చాలా కష్టమైన సూత్రం, ముఖ్యంగా మనం దుఃఖం, బాధల గుండా వెళుతున్నప్పుడు. ఆ సమయంలో ఈ మాట ఒక క్రూరమైన హాస్యంలా అనిపించవచ్చు. కానీ మనం జీవితాన్ని ఒక పెద్ద చిత్రపటంలో చూస్తే, మన గొప్ప పాఠాలు, మన గొప్ప ఎదుగుదల తరచుగా మన పెద్ద కష్టాల నుండే వచ్చాయని మనం కనుగొంటాం. సౌకర్యవంతమైన, సులభమైన జీవితం మనల్ని ఉపరితలంగా, బలహీనంగా మార్చగలదు. కష్టాలు మనకు లోతును, శక్తిని, కరుణను ఇస్తాయి. తాత్కాలికంగా ఒక సంఘటన మనకు చాలా చెడుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా అదే సంఘటన మనల్ని ఏదో పెద్ద నష్టం నుండి కాపాడిందని, లేదా మనల్ని ఒక కొత్త, మెరుగైన మార్గంలో నడిపించిందని మనకు తెలుస్తుంది. ఒకసారి ఒక రైతు గుర్రం పారిపోయింది. పొరుగువారు, చాలా చెడ్డది జరిగింది అన్నారు. రైతు, బహుశా అన్నాడు. మరుసటి రోజు ఆ గుర్రం తనతో పాటు కొన్ని అడవి గుర్రాలను తీసుకుని తిరిగి వచ్చింది. పొరుగువారు, చాలా మంచిది జరిగింది అన్నారు. రైతు, బహుశా అన్నాడు. ఆ తర్వాత రైతు కొడుకు ఒక అడవి గుర్రాన్ని మచ్చిక చేసుకుంటూ కిందపడి కాలు విరగొట్టుకున్నాడు. పొరుగువారు, చాలా చెడ్డది జరిగింది అన్నారు. రైతు, బహుశా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజు సైనికులు గ్రామంలోకి యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడానికి వచ్చారు. కాని వారు రైతు కొడుకు విరిగిన కాలు కారణంగా అతన్ని వదిలేశారు. ప్రజలు మంచి లేదా చెడు అని చెప్పిన ప్రతి సంఘటన ఒక పెద్ద చిత్రంలో భాగమే. కాబట్టి జీవిత సంఘటనలపై వెంటనే తీర్పు ఇవ్వడానికి బదులుగా ఉనికి యొక్క వివేకంపై నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. ఎవరైతే సమయానికి విలువ ఇస్తారో, సమయం కూడా వారికి విలువ ఇస్తుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగకరంగా మార్చుకోండి, ఎందుకంటే సమయం తిరిగి రాదు, సమయమే జీవితం. మనం సమయాన్ని వృధా చేసినప్పుడు మనం నిజానికి మన జీవితాన్ని వృధా చేస్తున్నాం. సమయం అనేది అందరి దగ్గర సమానంగా ఉన్న ఏకైక ఆస్తి. ధనికులు, పేదలు, రాజులు, బంటులు అందరికీ ఒక రోజులో 24 గంటలే లభిస్తాయి. తేడా కేవలం మనం ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. తన సమయాన్ని నేర్చుకోవడానికి, సృష్టించడానికి, ప్రేమించడానికి, తన లక్ష్యాల వైపు పయనించడానికి ఉపయోగించే వ్యక్తికి సమయం విజయం, గౌరవం, సంతృప్తితో బహుమతిస్తుంది. తన సమయాన్ని సోమరితనంలో, వ్యర్థమైన కబుర్లలో లేదా ప్రతికూల ఆలోచనలలో వృధా చేసే వ్యక్తికి సమయం పశ్చాత్తాపాన్ని, వైఫల్యాన్ని ఇస్తుంది. ప్రతి క్షణం ఒక ఖాళీ చెక్ లాంటిది, దానిపై మీరు ఏదైనా నింపవచ్చు. మీరు దాన్ని ఒక విలువైన అనుభవంతో నింపవచ్చు, లేదా దాన్ని ఖాళీగా వదిలేయవచ్చు. ఎంపిక మీదే. గడిచిన క్షణాన్ని తిరిగి తీసుకురాలేము, కానీ రాబోయే ప్రతి క్షణాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడం మన చేతుల్లో ఉంది. మీ సమయానికి యజమాని అవ్వడమే మీ జీవితానికి యజమాని అవ్వడం. సూర్యుడు ప్రతి ఉదయం ఎలాంటి స్వార్థం లేకుండా కాంతిని పంచినట్లే, మనం కూడా మన కర్మలను ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలి. ఇదే నిజమైన జీవితం. ఇది నిష్కామ కర్మకు మరో అందమైన ఉదాహరణ. సూర్యుడు తన కాంతిని ఎవరికిస్తున్నానో చూడడు, మంచివారికి లేదా చెడ్డవారికి, సాధువులకు లేదా పాపులకు. అతని స్వభావం కాంతినివ్వడం,
అతను తన స్వభావం ప్రకారం ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా కర్మ చేస్తాడు. మన కర్మ కూడా మనలోని ప్రేమ, మన కరుణ, మన సృజనాత్మకత నుండి అంత సహజంగా ప్రవహించడం మొదలైనప్పుడు, ప్రతిఫలంగా ఏదైనా పొందాలనే ఆలోచనే రానప్పుడు, అప్పుడు మనం నిజమైన అర్థంలో జీవిస్తాం. అప్పుడు మన జీవితం ఒక భారం కాదు, ఒక ఉత్సవం అవుతుంది. అప్పుడు మనం సూర్యునిలా అవుతాం, కేవలం ఇవ్వడం ద్వారానే సంపూర్ణులవుతాం. చింత, ఆతురత నుండి మనల్ని విముక్తం చేయగల మరొక లోతైన సూత్రం ఇది: నీది ఏదో అది నిన్నే వచ్చి చేరుతుంది. నీది కానిది వచ్చినా కూడా వెళ్ళిపోతుంది. మొదటి చూపులో ఇది విధిరాతలా అనిపించవచ్చు, అంతా ముందే నిర్ణయించబడిందని, మన ప్రయత్నాలు వ్యర్థమని అనిపించవచ్చు. కానీ దీని అర్థం అది కాదు. ఇది మనకు ప్రయత్నానికి, సమర్పణకు మధ్య ఒక అందమైన సమతుల్యతను నేర్పుతుంది. ప్రయత్నించడం మన ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం, మన పురుషార్థం, మన ధర్మం. కానీ ఫలితంపై మనకు పూర్తి నియంత్రణ లేదు, ఎందుకంటే విశ్వంలో అనంతమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఈ సూత్రం మనకు మన ప్రయత్నాలను పూర్తి నిష్ఠతో చేయాలని, కానీ ఫలితం పట్ల ఆసక్తి చూపవద్దని నేర్పుతుంది. దాన్ని ఉనికికి, దేవునికి వదిలివేయాలి. మనం ఏదైనా పొందడానికి అత్యధికంగా చింతించినప్పుడు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మనం ఒక రకమైన ఒత్తిడి, నిరోధాన్ని సృష్టిస్తాం. మన శక్తి పొందే క్రియలో కాకుండా చింత, భయంలో వ్యయమవుతుంది. కానీ మనం మన కర్మ చేసి శాంతంగా ఉన్నప్పుడు, ఇది నాకు సరైనదైతే, ఇది నాకు లభిస్తుందనే లోతైన నమ్మకంతో ఉన్నప్పుడు, మనం ఒక స్వీకార స్థితిలోకి వస్తాం. మనం ఉనికి యొక్క ప్రవాహంతో ఏకమవుతాం. సంఘర్షణతో లభించనిది తరచుగా సమర్పణతో లభిస్తుంది. ఏదైనా వస్తువు లేదా వ్యక్తి మన జీవితం నుండి వెళ్ళిపోతే, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం దుఃఖాన్ని పెంచుతుంది. దాన్ని వెళ్ళనివ్వడం, బహుశా మన జీవితంలో దాని పని అంతేనని అంగీకరించడం మనల్ని విముక్తం చేస్తుంది. నిజమైన సొంతం అనేది వస్తువుల లేదా వ్యక్తుల ఆధీనంలో లేదు. అది పొందడంలో, కోల్పోవడంలో రెండింటిలోనూ ప్రభావితం కాని అంతర్గత శాంతిలో ఉంది. నీది ఏదంటే అది నిజానికి నీ శాంతి, నీ ఆనందం, నీ ఆత్మజ్ఞానం. దాన్ని నీ నుండి ఎవరూ లాక్కోలేరు. ఒకసారి ఒక చక్రవర్తికి ఒక అద్వితీయమైన నీలమణి కావాలనిపించింది. అతను తన సైనికులను, తన గూఢచారులను నలుదిశలా పంపాడు. ఖజానాలు ఖాళీ చేశాడు, కాని ఆ మణి దొరకలేదు. చక్రవర్తి చింత, క్రోధంతో మండిపోసాగాడు. అదే రాజ్యంలో ఒక నది ఒడ్డున ఒక ఫకీరు తన కుటీరంలో నివసిస్తున్నాడు. అతను రోజంతా శాంతంగా కూర్చుని నది ప్రవాహాన్ని చూస్తూ, పక్షుల పాటలను వింటూ ఉండేవాడు. ఒక ఉదయం అతను నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రకాశవంతమైన వస్తువు అతని కాళ్లకు తగిలింది. అతను తీసి చూస్తే, అది అదే అద్వితీయమైన నీలమణి. దాన్ని నది తనతో పాటు కొట్టుకువచ్చింది. ఈ విషయం చక్రవర్తికి చేరగానే అతను పరిగెత్తుకుంటూ ఫకీరు వద్దకు వచ్చి, నేను ప్రపంచమంతా జల్లెడ పట్టాను, ఇది నీకు ఇక్కడ కూర్చున్న చోటే దొరికిందా? ఇది అన్యాయం అన్నాడు. ఫకీరు నవ్వి, రాజా, నువ్వు దాన్ని పొందడానికి సంఘర్షించావు. నువ్వు దాన్ని నీదిగా చేసుకోవడానికి ప్రయత్నించావు. నీ ప్రయత్నం అహంకారం, లోభం నుండి పుట్టింది. నేను కేవలం ఇక్కడే ఉన్నాను, శాంతంగా, ఖాళీగా. నేను దాన్ని పొందడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నేను కేవలం ఉనికి పట్ల తెరిచి ఉన్నాను. ఈ మణి నా దగ్గరకు వచ్చింది, నేను ప్రత్యేకమైన వాడినని కాదు, నాలో దాన్ని పొందాలనే ఒత్తిడి లేనందువల్ల వచ్చింది. విశ్వం బలానికి కాదు, సమతుల్యతకు ప్రతిస్పందిస్తుంది. నీది ఏదో అది నువ్వు శాంతంగా, స్వీకారయోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను చేరుకుంటుంది. నువ్వు అశాంతంగా, దూకుడుగా ఉన్నప్పుడు కాదు. మనిషి తన ఆలోచనలతోనే నిర్మించబడిన ప్రాణి. అతను ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతాడు. ఇది కేవలం ఒక సానుకూల ఆలోచన నినాదం కాదు, ఇది చైతన్య విజ్ఞానం యొక్క లోతైన సూత్రం. మన ఆలోచనలు కేవలం గాలిలో ఉండవు, అవి సూక్ష్మ శక్తులు. ప్రతి ఆలోచన మన శరీరంలో రసాయనిక మార్పులను తెస్తుంది, మన భావోద్వేగాలను సృష్టిస్తుంది. భావోద్వేగాలు మన కర్మలను ప్రేరేపిస్తాయి. కర్మలు పదే పదే పునరావృతమైతే మన అలవాట్లుగా మారతాయి. అలవాట్లు కలిసి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మన వ్యక్తిత్వమే మన విధిని,
మన భాగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ప్రయాణం ఒక ఆలోచనతో మొదలవుతుంది. కానీ సమస్య ఏమిటంటే మనం మన ఆలోచనల పట్ల ఎరుకతో ఉండము. మన మనసు ఒక రద్దీగా ఉండే సంతలాంటిది. అక్కడ వేలాది ఆలోచనలు ఎలాంటి నియంత్రణ లేకుండా వస్తూ పోతూ ఉంటాయి. వీటిలో చాలా ఆలోచనలు గతం యొక్క జ్ఞాపకాలతో లేదా భవిష్యత్తు చింతలతో ముడిపడి ఉంటాయి, తరచుగా ప్రతికూలంగా ఉంటాయి. మనం తెలియకుండానే ఈ ఆలోచనలతో మన గుర్తింపును ఏర్పరుచుకుని వాటి ప్రకారమే జీవిస్తూ ఉంటాం. బుద్ధుడు దీనికి ఒక పరిష్కారం ఇచ్చాడు. ఎరుక లేదా జాగరూకత, మైండ్ఫుల్నెస్. అంటే మన ఆలోచనలను ఎలాంటి తీర్పు లేకుండా, వాటితో చిక్కుకోకుండా ఒక సాక్షిలా చూడటం. ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళినట్లు ఆకాశం వాటితో పోరాడదు, వాటిని పట్టుకోదు. అది కేవలం వాటిని చూస్తుంది. మనం మన ఆలోచనలకు సాక్షులుగా మారినప్పుడు మనం వాటి నుండి ఒక దూరాన్ని ఏర్పరుచుకుంటాం. నేను ఈ ఆలోచనను కాదు, నేను ఈ ఆలోచనలను చూసేవాడిని అని మనకు తెలుస్తుంది. ఈ చిన్న దూరమే స్వేచ్ఛకు నాంది. మీరు ఆలోచనలకు బానిసగా లేనప్పుడు మీరు ఏ ఆలోచనలకు శక్తినివ్వాలో, ఏ ఆలోచనలను వదిలేయాలో ఎంచుకోవచ్చు. నెమ్మదిగా మీరు మీ మనసుకి యజమానులవుతారు. అప్పుడు మీరు చేతనపూర్వకంగా ప్రేమ, కరుణ, శాంతి ఆలోచనలను ఎంచుకోవచ్చు. మీరు అలా ఆలోచించినప్పుడు మీరు అలానే తయారవుతారు. వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతోనే వెళ్తాము అని కబీర్ వంటి సాధువులు పాడిన ఈ ఉక్తి జీవిత సారం గురించి పునరాలోచించుకునేలా మనల్ని చేస్తుంది. ఇది మన భౌతికవాద పరుగు యొక్క నిరర్ధకతను చూపిస్తుంది. మనం జీవితమంతా వస్తువులను సేకరించడంలో గడుపుతాం. ధనం, ఆస్తి, పదవి, ప్రతిష్ట, ఈ వస్తువులతో మనకు భద్రత, సంతోషం లభిస్తాయని మనం అనుకుంటాం. కానీ మరణం యొక్క ఒక క్షణం ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయని నిరూపిస్తుంది. మరి జీవితానికి అర్థం లేదా? ఇదంతా ఒక వ్యర్థమైన ఆటనా? లేదు. సాధువులు ఇలా చెప్పడంలో అర్థం మనల్ని నిరాశపరచడం కాదు, మనల్ని సరైన దిశలో మళ్లించడం. వారు చెబుతున్నది, మీరు తప్పుడు నిధిని సేకరిస్తున్నారు. అసలైన నిధి మీరు బయట సేకరించేది కాదు, అసలైన నిధి మీరు లోపల అభివృద్ధి చేసుకునేది. మీరు మీతో మీ ధనాన్ని, మీ ఇంటిని తీసుకువెళ్లలేరు, కానీ మీరు మీతో మీ కర్మల సంస్కారాలను, మీ చైతన్య స్థాయిని, మీ జ్ఞానాన్ని, మీ ప్రేమను, మీ కరుణను తీసుకువెడతారు. జీవితం అనేది మీ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీలోని గుణాలను మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశం. ఇది అజ్ఞానం నుండి జ్ఞానానికి, బంధం నుండి ముక్తికి, పశుత్వం నుండి దైవత్వానికి చేసే యాత్ర. జైన మతం యొక్క అపరిగ్రహం సిద్ధాంతం కేవలం వస్తువుల త్యాగం కాదు, అది వస్తువుల పట్ల మమకారం, నాది అనే భావన యొక్క త్యాగం. మీరు రాజభవనంలో నివసిస్తూ కూడా అపరిగ్రహి కావచ్చు. ఆ భవనం మీది కాదని, మీరు కేవలం దానికి ధర్మకర్త అని మీకు తెలిస్తే. మీరు ఒక గుడిసెలో నివసిస్తూ కూడా పరిగ్రహి కావచ్చు, మీరు ఆ గుడిసెకు గట్టిగా అతుక్కుపోయి ఉంటే. కాబట్టి ప్రశ్న మీ దగ్గర ఏముంది అనేది కాదు, ప్రశ్న ఏదైనా వస్తువు మీపై ఆధిపత్యం చెలాయిస్తోందా అనేది. మనం వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్లినా మనలో ప్రేమ, జ్ఞానం, శాంతి అనే నిధిని తీసుకువెళ్లడంలోనే జీవిత సార్థకత ఉంది. దాన్ని మృత్యువు కూడా మన నుండి లాక్కోలేదు. శాంతి బయట కాదు, లోపలే ఉంది. ఇది మనం చాలాసార్లు వినే సత్యం, కానీ చాలా తక్కువగా అనుభవించేది. మన జీవితమంతా ఒక బాహ్య అన్వేషణపై కేంద్రీకృతమై ఉంటుంది. నాకు ఒక మంచి ఇల్లు దొరికితే, ఒక మంచి ఉద్యోగం దొరికితే, ఒక మంచి జీవిత భాగస్వామి దొరికితే అప్పుడు నాకు శాంతి లభిస్తుందని మనం అనుకుంటాం. మనం శాంతిని ఒక బాహ్య పరిస్థితితో ముడిపెడతాం. మనకు ఆ వస్తువు లభించినా కొద్దికాలం సంతోషం తర్వాత మన మనస్సు మళ్లీ అశాంతితో నిండిపోయి ఏదో కొత్త దాని వెనుక పరుగెత్తడం మొదలుపెడుతుంది. ఈ పరుగు ఎప్పటికీ ముగియదు, ఎందుకంటే మనం తప్పుడు చోట వెతుకుతున్నాం. శాంతి అనేది సాధించగలిగే వస్తువు కాదు. శాంతి మన స్వభావం. అది మనలో ముందే ఉంది, ఆకాశం ఎల్లప్పుడూ ఉన్నట్లే. కేవలం మన మనసులోని ఆలోచనలు, కోరికలు, చింతల మేఘాలు దాన్ని కప్పివేశాయి. ధ్యానం అంటే ఏమిటి? అది మేఘాలను తొలగించే ప్రక్రియ. ఇది బయట ఏదో వెతకడం కాదు,
లోపల శాంతంగా ఉండటం. మీరు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసను గమనిస్తూ మీ ఆలోచనలను చూస్తూ ఉంటే నెమ్మదిగా మనసు కోలాహలం శాంతిస్తుంది. మేఘాలు తొలగిపోతాయి. మీకు మీలోనే ఉన్న ఆ నీలాకాశం, ఆ లోతైన శాంతి అనుభవంలోకి వస్తుంది. అది ఎల్లప్పుడూ అక్కడే ఉంది. ఈ శాంతి ఏ బాహ్య పరిస్థితిపై ఆధారపడి ఉండదు. ఇది మీ సొంతం. ఒకసారి మీరు ఈ అంతర్గత మూలం రుచి చూస్తే మీరు బాహ్య ప్రపంచంలోని ఒడిదుడుకుల వల్ల అంతగా ప్రభావితం కారు. మీరు ప్రపంచంలో ఉంటారు, మీ అన్ని కర్తవ్యాలు నిర్వర్తిస్తారు, కానీ మీలో ఒక శాంతి కేంద్రం నిలిచి ఉంటుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం. పరివర్తన జీవితంలోని ఏకైక స్థిరమైన నియమం. ఒకే నదిలో రెండుసార్లు అడుగు పెట్టలేము. హెరాక్లిటస్ యొక్క ఈ ప్రసిద్ధ వాక్యం మనకు ఇదే సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రతిదీ మారుతోంది: మన శరీరం, మన మనసు, మన సంబంధాలు, ఈ ప్రపంచం. ఈ నిరంతర ప్రవాహాన్ని అంగీకరించకపోవడమే దుఃఖానికి కారణం. మంచి విషయాలు ఎప్పుడూ అలాగే ఉండాలని, చెడ్డ విషయాలు ఎప్పుడూ రాకూడదని మనం కోరుకుంటాం. మనం మార్పుతో పోరాడుతాం, దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం. ఈ సంఘర్షణలో మనం మన శక్తిని, శాంతిని కోల్పోతాం. లావో త్జు యొక్క టావోయిజం మనకు వు వై అంటే ప్రవాహంతో పాటు జీవించడం నేర్పుతుంది. అంటే జీవిత నదితో పోరాడటం కాదు, దానితో పాటు ఈదడం. నది ప్రవాహం వేగంగా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి బదులు దానితో పాటు ప్రవహించడం. మలుపు వచ్చినప్పుడు దానితో పాటు తిరగడం. ఇది నిష్క్రియాపరత్వం కాదు, లోతైన అవగాహన, అంగీకారం. మనం మార్పును జీవితంలోని ఒక సహజ నియమంగా అంగీకరించినప్పుడు మనలోని చాలా ఒత్తిడి తొలగిపోతుంది. మనం గతాన్ని పట్టుకుని ఉండము, ఎందుకంటే అది గడిచిపోయింది. మనం భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించము, ఎందుకంటే అది అనిశ్చితం. మనం మన పూర్తి శ్రద్ధను, శక్తిని వర్తమాన క్షణంపై కేంద్రీకరిస్తాం. అదే ఏకైక వాస్తవికత. ఈ క్షణంలో జీవించడం నేర్చుకున్న వ్యక్తి మార్పు భయం నుండి విముక్తుడవుతాడు. అతను జీవితంలోని ప్రతి రూపాన్ని, ప్రతి రంగును ఆనందిస్తాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, సుఖం, దుఃఖం, విజయం, వైఫల్యం. ఇదంతా గడిచిపోయే దృశ్యం అని, తాను ఈ దృశ్యానికి సాక్షి అని అతనికి తెలుసు. మన జీవిత నాణ్యత మన ప్రశ్నల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మనం తరచుగా చిన్న చిన్న ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. నేను ఇంకా డబ్బు ఎలా సంపాదించాలి? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నాకు ఈ వస్తువు ఎందుకు దొరకలేదు? ఈ ప్రశ్నలు మనల్ని సంసారంలో మరింతగా చిక్కుకునేలా చేస్తాయి. కానీ జ్ఞానులు పెద్ద ప్రశ్నలు వేస్తారు. నేను ఎవరు? ఈ జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సత్యమేమిటి? మరణం తర్వాత ఏమవుతుంది? పరీక్షించబడని జీవితం జీవించదగినది కాదని సోక్రటీస్ అనేవారు. ఆత్మ పరీక్షణ ఈ పెద్ద ప్రశ్నలతోనే మొదలవుతుంది. మీరు నిజాయితీగా మిమ్మల్ని మీరు, నేను ఎవరు అని అడిగినప్పుడు మీ వద్ద ఉన్న సమాధానాలన్నీ అరువు తెచ్చుకున్నవేనని మీకు తెలుస్తుంది. ఒకరు నేను డాక్టర్ని అంటారు, మరొకరు నేను భారతీయుడిని అంటారు, ఇంకొకరు నేను తండ్రిని అంటారు. ఇవన్నీ కేవలం మనం ధరించిన లేబుల్స్, పాత్రలు. ఇవి మీరు కాదు. మరి ఈ లేబుల్స్ వెనుక ఎవరున్నారు? ఈ అన్వేషణే ఆధ్యాత్మికత. రమణ మహర్షి ఇదే ఒక్క ప్రశ్నను, నేను ఎవరు, ఆత్మజ్ఞానానికి అత్యంత సూటి మార్గంగా చెప్పారు. మీరు ఈ ప్రశ్నతో లోతుగా ప్రయాణించినప్పుడు మీ మనసు నెమ్మదిగా శాంతిస్తుంది, ఎందుకంటే దాని వద్ద ఏ సమాధానం ఉండదు. మనసు పూర్తిగా శాంతించి మౌనంగా మారినప్పుడు మీకు సమాధానం లభించదు, మీరే సమాధానం అవుతారు. మీకు మీ నిజ స్వరూపం, ఈ అన్ని పాత్రలు, లేబుల్స్కు అతీతమైన ఆ శాశ్వత, అనంత చైతన్యం అనుభవంలోకి వస్తుంది. కాబట్టి చిన్న ప్రశ్నలలో మీ జీవితాన్ని వృధా చేయకండి. పెద్ద ప్రశ్నలు అడిగే ధైర్యం చేయండి. కోపాన్ని ప్రేమతో, చెడును మంచితనంతో, లోభాన్ని ఉదారతతో, అబద్ధాన్ని సత్యంతో గెలవాలి. ఇది బుద్ధుని అమరమైన ఉపదేశం. ఇది మనకు ప్రతికూలతతో పోరాడే సరైన మార్గాన్ని నేర్పుతుంది. మన సహజ మానవ స్వభావం కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఎవరైనా మనపై కోపపడితే మనం కూడా వారిపై కోపపడతాం.
ఎవరైనా మనకు చెడు చేస్తే మనం కూడా వారికి చెడు చేయాలని ఆలోచిస్తాం. కానీ బుద్ధుడు అంటారు, చీకటితో చీకటిని తొలగించలేము, నిప్పుతో నిప్పును ఆర్పలేము. మీరు కోపానికి బదులుగా కోపాన్ని ప్రదర్శిస్తే మీరు కేవలం నిప్పులో ఆజ్యం పోస్తున్నట్లే. దీనివల్ల కోపం యొక్క చక్రం మరింత పెరుగుతుంది. దీనికి ఏకైక ఉపాయం వ్యతిరేక గుణాన్ని ప్రయోగించడం. ఎవరైనా మీపై కోపాగ్నిని విసిరితే మీరు వారిపై ప్రేమ, కరుణ అనే చల్లని నీటిని చల్లండి. ఇది కష్టం, దీనికి చాలా ఆత్మబలం కావాలి. కాని ఇదే ఆ ప్రతికూల చక్రాన్ని విచ్ఛిన్నం చేయగల ఏకైక మార్గం. మీరు చెడుకు మంచితనంతో సమాధానమిచ్చినప్పుడు మీరు ఆ వ్యక్తిని మార్చే అవకాశం ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని మీరు ఆ చెడు స్థాయికి పడిపోకుండా కాపాడుకుంటారు. ఈ సిద్ధాంతం మన ప్రతిస్పందనను, ఇతరుల ప్రవర్తన నియంత్రించకుండా చూసుకోవాలని మనకు నేర్పుతుంది. ఎదుటివారు ఎలా ప్రవర్తించినా మనం మన విలువలపై స్థిరంగా ఉండాలి. ఇది బలహీనత కాదు, ఇదే అతిపెద్ద బలం. మౌనం యొక్క శక్తిని తరచుగా తక్కువ అంచనా వేస్తారు. మనం మాటల ప్రపంచంలో జీవిస్తాం. ఎవరు ఎక్కువ మాట్లాడితే వారు అంత జ్ఞానులనే అనుకుంటాం. కాని సత్యం దీనికి విరుద్ధం. నిజంగా తెలిసినవాడు తరచుగా నిశ్శబ్దంగా ఉంటాడు. తెలిసినవారు మాట్లాడరు, మాట్లాడేవారు తెలియనివారు. ఇది లావో త్జు వాక్యం. మన జ్ఞానం ఉపరితలంగా ఉన్నంతకాలం దాన్ని ప్రదర్శించాలనే కోరిక బలంగా ఉంటుంది. కాని మనం లోతుల్లోకి వెళ్ళినప్పుడు పరమ సత్యాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమని మనం కనుగొంటాం. అది ఎంత విశాలమైనదంటే మాటలు దాన్ని బంధించలేవు. అప్పుడు మనం మౌనంగా ఉంటాం. ఈ మౌనం అజ్ఞానం యొక్క మౌనం కాదు, ఇది జ్ఞానం యొక్క పరిపూర్ణత యొక్క మౌనం. అంతేకాక మాట్లాడటంలో మన శక్తి చాలా వృధా అవుతుంది. మనం రోజంతా అనవసరమైన విషయాలు మాట్లాడుతాం, ఇతరుల విమర్శలు, కబుర్లు, మన గొప్పలు. ఇదంతా మన మానసిక శక్తిని చెదరగొట్టి మనల్ని అశాంతికి గురిచేస్తుంది. మౌనాన్ని అభ్యసించే వ్యక్తి తన శక్తిని సంరక్షిస్తాడు. అతని మనసు మరింత శాంతంగా, మరింత ఏకాగ్రతతో, మరింత స్వీకారయోగ్యంగా మారుతుంది. అతను ఇతరులను మరింత బాగా వినగలడు, పరిస్థితులను మరింత స్పష్టంగా చూడగలడు. అతను మాట్లాడినప్పుడు అతని మాటలలో ఒక బరువు, ఒక శక్తి ఉంటాయి, ఎందుకంటే అవి ఒక శాంతమైన, లోతైన మూలం నుండి వస్తాయి. కాబట్టి మాట్లాడటం నేర్చుకోండి, కానీ అంతకంటే ఎక్కువగా మౌనంగా ఉండటం నేర్చుకోండి. మీ రోజులో కొంత సమయం మౌనం కోసం తప్పకుండా కేటాయించండి. ఇది మీ జీవితంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురాగలదని మీరు కనుగొంటారు. నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు, నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నువ్వు నిన్ను మార్చుకున్నప్పుడు నీ కోసం ప్రపంచం మారిపోతుంది. ఇది ఆధ్యాత్మిక విప్లవానికి మూలమంత్రం. మనమందరం ప్రపంచ సమస్యల గురించి చాలా ఆందోళన చెందుతాం. అవినీతి, హింస, పేదరికం, ఇవన్నీ మారాలని మనం కోరుకుంటాం. మనం ఇతరులను మార్చడానికి ప్రయత్నిస్తాం, ప్రభుత్వాలను మార్చడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో మనం తరచుగా నిరాశ, ఆవేదనకు గురవుతాం, ఎందుకంటే ప్రపంచం మన ఇష్టానుసారం మారదు. జ్ఞానులు అంటారు, మీరు తప్పుడు చోట మొదలు పెడుతున్నారు. ప్రపంచం మీ మనసు యొక్క ప్రతిబింబమే. మీ మనసులో కోపం, లోభం, హింస ఉంటే మీకు ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది. మీరు ప్రపంచంలో శాంతిని కోరుకుంటే ముందు మీలో శాంతిని స్థాపించండి. మీరు ప్రపంచంలో ప్రేమను కోరుకుంటే ముందు మీ హృదయాన్ని ప్రేమతో నింపండి. ఇది పలాయనవాదం కాదు, ఇది అత్యంత ఆచరణాత్మకమైన మార్గం. ఒక వ్యక్తి తనలోని చీకటిని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించినప్పుడు అతను కేవలం తన కోసమే వెలుగును ప్రకాశింపజేయడు, అతని వెలుగు తెలియకుండానే ఇతరులకు కూడా చేరుతుంది. అతని శాంతమైన, ప్రేమపూర్వకమైన ఉనికే ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు, ప్రపంచంలో మీరు చూడాలనుకుంటున్న మార్పు మీరే అవ్వండి. మీరు మిమ్మల్ని మీరు మార్చుకున్నప్పుడు మీరు పరిస్థితులను చూసే మీ దృక్పథాన్ని మార్చుకుంటారు. మొదట శత్రువుగా కనిపించిన ప్రపంచమే ఇప్పుడు అవకాశాలతో నిండినట్లు కనిపిస్తుంది. ప్రపంచం మారలేదు, మీ కళ్లద్దాలు మారాయి. ఇదే అసలైన మార్పు. చివరగా, ఈ జ్ఞానయాత్ర
ఈ సాధన అంతా భవిష్యత్తులోని ఏదో లక్ష్యం కోసం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం. మోక్షం లేదా నిర్వాణం అనేది మనం మరణించిన తర్వాత ఏదో స్వర్గంలో లభించేది కాదు. అది ఈ క్షణంలోనే, ఇక్కడే అందుబాటులో ఉంది. అష్టావక్రుడు అంటాడు, నిన్ను నువ్వు సాక్షి రూపంగా, చైతన్య మాత్రంగా భావిస్తే ఈ క్షణంలోనే ముక్తుడవవుతావు. ముక్తి అనేది భవిష్యత్తులో జరిగే సంఘటన కాదు, అది వర్తమానంలో కలిగే ఒక అవగాహన. నువ్వు ఇప్పటికే ముక్తుడవని, ఇప్పటికే సంపూర్ణుడవని గుర్తించడమే అది. బంధం కేవలం ఒక ఆలోచన, ఒక భ్రమ, దాన్ని మనం నిజమని నమ్మాం. మనం మన గుర్తింపును మన చిన్న శరీరం, మనసుతో ముడిపెట్టాం. కానీ మన నిజ స్వరూపం ఈ మొత్తం విశ్వాన్ని ధరించిన ఆ అనంత, శాశ్వత చైతన్యం. ఈ యాత్ర యొక్క ఉద్దేశ్యం కొత్తగా ఏదో అవ్వడం కాదు, నువ్వు ఏది కాదో దాన్ని మరచిపోవడం. నీపై మోపబడిన అన్ని తప్పుడు లేబుల్స్ను, అన్ని కట్టుబాట్లను, అన్ని భయాలను ఒక్కొక్కటిగా తీసివేయడం. ఇవన్నీ తొలగిపోయిన తర్వాత ఏది మిగులుతుందో అదే నువ్వు. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. ఈ యాత్ర నిరంతరమైనది. ఇది ఒక వీడియో వినడం లేదా ఒక పుస్తకం చదవడంతో ముగియదు. ఇది ప్రతి శ్వాసతో, ప్రతి కర్మతో, ప్రతి ఆలోచనతో కొనసాగుతూనే ఉంటుంది. మీలోని ఈ అన్వేషణ పట్ల నిజాయితీగా ఉండండి. మీ బలహీనతలను అంగీకరించండి, కానీ వాటితో మీ గుర్తింపును ఏర్పరచుకోకండి. మీ విజయాలకు ఆనందించండి, కానీ వాటిపై అహంకరించకండి. ప్రతి అనుభవాన్ని ఒక గురువుగా భావించండి. ప్రతి వ్యక్తిలో ఆ ఒక్క పరమాత్మ అంశాన్ని చూడండి. ఈ మార్గంలో ఓర్పుతో, ప్రేమతో నడుస్తూ ఉండండి. శ్రీకృష్ణుని కృప, బుద్ధుని కరుణ, ఆత్మజ్ఞానులైన గురువులందరి వెలుగు మీ మార్గాన్ని ప్రకాశవంతం చేయుగాక. మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న ప్రాణులందరినీ జాగ్రత్తగా చూసుకోండి. జై శ్రీకృష్ణ.